ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు వేళ దేవుని సన్నిధికి చేరవలసిన దైవ ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి దేవుడు మరొక దినాన్ని మనకి ఈవిగా అనుగ్రహించి ఈ దినం ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినటానికి ప్రభు కృపనిచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు సంగతిని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో నిన్నటి దినాన్న కొన్ని సంగతులు మనం విన్నాం. అందులో ఆఖరి సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకొని 21వ అధ్యాయంలోంచి వర్తమానం ఉందా. 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం వచనం 20 చదువు. 20 ఎవరొక చదువు. యోవాబు నిర్మూలము చేయను, నయపరచను, అలాగున చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబా అను ఎఫ్రాయిం మన్యపు వాడొకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వాడిని మాత్రం అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణం విడిచిపోదునని చెప్పగా, ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారం పై నుండి పడవేయబడనని చెప్పిపోయింది. చూడండి, గత రాత్రి ఇందులోంచి ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అది గుర్తు చేసి ముందుకెళ్తాను. నేటి క్రైస్తవ ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ సంఘంలో ఒక భాగం అంతా కూడా దేవుని యొక్క కార్యాలు, లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క వరాలు, లేకపోతే పరిశుద్ధాత్మ పేరిట జరుగుతున్న కొన్ని కార్యాలు వ్యాపారంగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు లోకంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, ప్రభువుని ఎరగని వారు క్రైస్తవ్యాన్ని దూషించడం పేరిట వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారు. ఉదాహరణకి స్వస్థతలు పేరిట చాలా బయట వ్యాపారం జరుగుతుందండి. రాత్రి నల్లజర్ల ప్రభు ఆత్మ చెప్పినట్లుగా పౌలు చేతికి తగిలిన రుమాలు కానీ, అతని నడికట్టు కానీ స్వస్థపరిచిందనే విషయాన్ని అక్కడ రాశాడు. సో అక్కడ వ్రాయబడిన విధంగా చాలామంది చేతి రుమాలు అమ్మటం, తర్వాత ప్రేయర్ ఆయిల్స్ అమ్మటం, ఇట్లాంటి బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్ని బట్టి చాలామంది క్రైస్తవ్యాన్ని అంతటిని ఉద్దేశించి, లేకపోతే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా క్రైస్తవులు స్పందించి క్రైస్తవ్యాన్ని అంటున్నారు మీరు అని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ చూడండి, యోవాబుతో ఈ యుక్తిగల స్త్రీ ఏమంటుందంటే, మీరు ఇశ్రాయేలు పట్టణాల్లో ప్రధానమగు ఒక పట్టణాన్ని లయం చేయడానికి వచ్చారు అంటే, అప్పుడు యోవాబు అన్నాడు, అసలు సంగతి అది కాదు, మీరు వాడిని అప్పగించండి అన్నాడు. అలాగే ఈరోజు క్రైస్తవ సంఘం అనే యుక్తిగల స్త్రీ ఏం చేయాలంటే, అసలు ఈ బిజినెస్ చేసే ఈ పార్టీకి మాకు లింక్ లేదు, వీళ్ళు క్రైస్తవులుగా మేము పరిగణించట్లే, లేకపోతే ఇది క్రైస్తవ్యంగా మేము పరిగణించట్లేదని అతన్ని అప్పగించాలి, లేకపోతే ఈ వ్యాపారం చేసే వాళ్ళని అప్పగించాలి. కానీ వాళ్ళని కూడా మనం భరిస్తున్నాం. దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం. రాత్రి నేను వాక్యం చెప్పినప్పుడు ప్రభు ఉదయం చెప్పిన వర్తమానాన్ని గుర్తు చేసి ఈ విషయాన్ని చెప్పాడు. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. మనం అందరినీ క్రైస్తవ్యంగా పరిగణించొద్దు, ఎందుకంటే ఇది చాలా భయంకరంగా జరుగుతుంది. దీనివల్ల క్రైస్తవ్యం అంతటికి చెడ్డ పేరు వస్తుంది. అయితే ఈ స్త్రీలు యుక్తిగల స్త్రీగా క్రైస్తవ్యం వ్యవహరించి ఆ వ్యాపారం చేస్తున్న ఆ పార్ట్ని క్రైస్తవ్యంగా పరిగణించట్లేదని చెప్పి వారిని అప్పగించేసేయాలన్నమాట. మనం అప్పగించినప్పుడే మన యుక్తిగల స్త్రీగా సంఘంని చూడగలుగుతాం అన్నమాట. ఎందుకంటే అపవాది కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు సంఘం మీద దాడి చేస్తున్నాడు. మనమందరం కూడా మెలకువ కలిగి ఉండటం చాలా అవసరం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనము 4 నెఫీలీల సంబంధులు చనిపోవటాన్ని మనం చూస్తున్నాం.
చూడండి 16వ వచనం చూడండి. అప్పుడు రెఫాయీల సంతతి వాడగు ఇష్బి బెనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపి. ఇది ఒకటి. నెంబర్ 2 18 చూడండి. అటు తరువాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరల యుద్ధం జరగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతి వాడగు సప్పును చంపెను. ఇది 2. 3 తరువాత గోబు దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధం జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహరేయో రేగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటే కత్తి కర్రనేత గాని ధోని అంత గొప్పది. ఇంకొక యుద్ధం గాజు దగ్గర జరిగాను. అక్కడ మంచి ఎత్తరి యొక్క ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వేలును 24 వేలు అతనికి ఉండెను. అతడు రెఫాయిల సంతతి వాడు. ఇతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపెను. మొత్తం ఎంతమంది చనిపోయారంటే ఇక్కడ 4 చనిపోయారు. మొత్తం ఎంతమంది చనిపోయారు? 5 చనిపోయారు. ఒకటి గొలియాతు ప్లస్ ఈ 4 అన్నమాట. అంటే మొత్తం దావీదు ఎన్ని రాళ్ళు ఏరాడు? 5 రాళ్ళు ఏరాడు. దావీదు 5 రాళ్ళు ఎందుకు ఏరాడంటే 5 ఈ రెఫాయీలు ఉన్నారన్నమాట, లేదా 5 నెఫీలీల సంబంధులు ఉన్నారన్నమాట. మనం ఎరుగుదము ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి చదువుదాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం వచనం 4 చూడండి. వచనం 4. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. రైట్. ఆ దినములు అంటే నోవహు దినం. నోవహు దినాల్లోనూ నెఫీలీలందరూ కూడా జలప్రళయం చేత చనిపోయారు. ఆ తరువాత కూడా ఉండిరి అనే మాట చూస్తాం. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారు. కనాను దేశంలో ఉన్న ఈ నెఫీలీలను, లేకపోతే ఈ నెఫీలీల సంబంధులను ఇశ్రాయేలీలు నాశనం చేయాలని దేవుడు అప్పగించాడని నీకు తెలుసు కదా. కాలేబు ఎవరిని జయించాడు? అనాకీలను జయించాడు కదా. ఆ అనాకీలు ఎవరో కాదు, నెఫీలీల సంబంధులే. ఇప్పుడు మనం చదువుకున్న రెఫాయీలు వీళ్ళు కూడా ఎవరు? నెఫీలీల సంబంధులే. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పిన ఈ నెఫీలీలు ఎవరైతే ఉన్నారో వీరు దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టినవారని. అందుకే దేవుని కుమారులు అంటే ఎవరు? సో అప్పుడు నేను 2 వివరాలు చెప్పాను. ఒకటి, దేవుని దూతలంటే దేవుని కుమారులు అనే వివరణ ఉంది. దేవుని దూతలు దేవుని కుమారులు అనే వివరణ ఉంది యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. 2, చాలామంది ఈ వాదనలో ఉన్నారు. రెండో వాదన ఏంటంటే దేవుని కుమారులు అంటే షేతు సంతానం, నరుల కుమార్తెలు అంటే కయ్యూను సంతానం. ఓకే, క్లియర్గా తెలుసుకోండి. చాలామంది చెప్తున్నట్లుగా దేవుని కుమారులు అంటే వాస్తవంగా షేతు సంతానం కాదు, దేవదూతలే. దీనికి గల వివరాలు ఏంటంటే నెఫీలీలు అనే పదంలో నాఫాల్ అంటే అర్థమైంది. దాని యొక్క మూల పదం ఏంటంటే ఫాలెన్ ఏంజల్స్ అన్నమాట, పడిపోయిన దూతలు. ఎవరైతే అపవాదితో కూడా పడిపోయారో, అపవాదితో పడిపోయిన వారే ఈ నరుల కుమార్తెలతో అనగా మనుషులతో పాపం చేసి వీరు పుట్టారు అనే వివరాన్ని నేను అప్పుడు చెప్పాను. ఇంకా ఎవరికైనా తెలుసుకోవాలని ఆశ ఉంటే తప్పకుండా తర్వాత ఫోన్ చేయండి, వివరించండి. ఉద్దేశం ఒకటే, టు డిస్ట్రాయ్ ది మ్యాన్ సీడ్ అన్నమాట. మానవ సంతానాన్ని నిర్మూలన చేయడానికి ఈ కుట్ర జరిగింది. కట్టెనేసి మానవ సంతానాన్ని నిర్మూలన చేయడానికి కుట్ర జరిగిందండి. మీరు చూడండి,
ఆదికాండం 3:15లో దేవుడు ఏమన్నాడు? క్రీస్తు స్త్రీ సంతానంగా పుట్టి ఆ అపవాదిని నాశనం చేస్తాడని చెప్పాడు. అప్పుడు కయీన్ ఏం చేశాడంటే హేబేలుని చంపాడనమాట. అంటే యేసుప్రభు ఈ లోకానికి ఎక్కడొస్తాడు అని చెప్పి కయీను దుష్టుని సంబంధి హేబేలుని చంపాడు. ఆ తరువాత ఆదికాండం 6వ అధ్యాయంలో అయ్యొద్దులేండి. అయ్యుంచండి. ఆ తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనుషుడుగా రాకుండా ఉండటానికి అసలు మానవ సంతానమే లేకుండా చేయాలని చెప్పి ఈ కుట్ర జరిగిందని. అలాగే ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా ఉండటానికి వాగ్దాన దేశాన్ని కూడా ఈ నెఫీలీల సంబంధులైన రెఫాయీయులు, అనాకీయులు, తర్వాత మనం అంతకుముందు చదివాం కదా, ఏమీయులు, హోరీయులు, జుంజుమీయులు అని చాలా పదాలు రాశాడు. వాళ్ళకి రకరకాల పేర్లు చెప్పాడు. వాళ్ళందరూ కూడా దానిని ఆక్రమించారన్నమాట. అయితే ఇక్కడ మనం చదువుతున్న సందర్భంలో ఏముంది? దావీదు లేకపోతే దావీదు కాలంలో ఈ 5గురిని కూడా మరి చంపినట్లుగా చూస్తున్నాం. వీళ్ళెవరు అని రాశాడు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం వచనం 22 చూడండి. ఈ నలుగురును గాతులో ఉన్న రెఫాయీల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. ఇదిగోండి ఇక్కడ రాశాడు కదా, ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీల సంతతి వారై అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆయా దినాల్లో తన ఉద్దేశపూర్వకంగా తన పిల్లల్ని లేపాడని. కాలేబును లేపిన, దావీదును లేపిన, నోవాహును లేపిన దేవుడు ఉద్దేశపూర్వం వారి పట్ల ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు వారిని పుట్టించాడు. దావీదు చేతిలో ఉన్న 5 రాళ్ళు కూడా ఈ 5గురిని చంపటానికి, అంటే తన జీవితంలో ఈ 5గురిని చంపటానికి దావీదును ప్రభు లేపాడు. అందుకని మీ పట్ల దేవుని చిత్తం ఉంది. ఆ చిత్తానుసారమైన మార్గంలో మీరు వెళ్తున్నారు. మీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు. దేవుని యొక్క చిత్తంలో నుంచి మనం తొలగితే, దేవుని ప్రణాళికలో నుంచి మనం ప్రక్కకి వెళ్తే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, శ్రమలు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం దేవుని యొక్క కృపలో నుండి తొలగించబడటం కాదు, విసర్జించబడతాం. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో వ్రాయబడినట్లు మారు మనసు పొందునట్లు అట్టి వారిని నూతనపరచుట అసాధ్యమని చెప్పాడు కదా. వీరి గురించి హెబ్రీ పత్రికలు ఏం రాశాడంటే 12వ అధ్యాయంలో మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జించబడిను అని రాశాడు. కాబట్టి మనకి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, శ్రమ ఎదురవుతున్నప్పుడు, మన ప్రయాణము ఫ్రీగా వెళ్ళట్లేదు అన్నప్పుడు వీఆర్ గోయింగ్ ఎగెనిస్ట్ టు ద విల్ ఆఫ్ గాడ్ అనేది మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తానికి మనం వేరుగా వెళుతున్నాం. మనము యోహాను 21:18లో చెప్పినట్లుగా మన బలాన్ని ఆధారం చేసుకుంటాం, మన యొక్క శక్తిని ఆధారం చేసుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 2వ అధ్యాయం వచనం 16 చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం వచనం 16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు చాలండి. దోచుకొని వారి చేతుల నుండి చూడండి, ఇశ్రాయేలీలు దోచుకొని వారి చేతికి అప్పగించబడ్డారు. 14 వచనం. ఆ కాలమున దేవుడు న్యాయాధిపతులను పుట్టించి, రెఫాయీలు అమోరీయుల్లో శేషించిన వారు ఉన్నారు. ఆ కాలంలో దేవుడు దావీదును పుట్టించి కనాను దేశాన్ని ఆక్రమించిన వారు ఉన్నారు. ఆనందేశ్వరి గారు మైకానింది. కనాను దేశాన్ని ఆక్రమించిన వారు ఉన్నారు. ఆ కాలంలో దేవుడు కాలేబును పుట్టించాడు. కాబట్టి నమ్మండి, ఖచ్చితంగా ఈ కాలంలో ప్రభు మిమ్మల్ని పుట్టించాడంటే ఖచ్చితంగా ప్రణాళిక ఉంది. అందుకే మీరు
రక్షించబడ్డారు అనలేదు. ఇంకో మాట కూడా చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. పట్టబడ్డారు, క్రీస్తు యేసు మిమ్మల్ని పట్టుకున్నాడు అన్నాడు 12వ వచనం. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను. ఇక ఒక గుడ్ న్యూస్ చెప్తాను. అసలు మీరు దేవుని చిత్తం తెలుసుకుంటూ ఆ చిత్తానుసారమైన మార్గంలో వెళ్తున్నంత సేపు అన్నీ కలిసి వస్తాయి. సమస్తం కూడా మీ కొరకు పనిచేస్తుంది అన్నమాట. రోమాపత్రిక 8:28 ఏం రాశాడు? దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డాం మనం. దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డాం అంటే దేవుడు తన చిత్తాన్ని బట్టి మనల్ని రక్షించాడు, తన సంకల్పాన్ని బట్టి మనల్ని రక్షించాడు. ఆ సంకల్పము ఆ చిత్తము బట్టి మనం రక్షించబడ్డాం. ఇది నమ్మితే మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది. అన్ని మేలు కలగడానికి జరుగుతుంది. ఒకవేళ మీరు చెప్పండి, సంకల్పం చొప్పున పిలువబడి నువ్వు దైవ సంకల్పంలో నుండి దేవుని చిత్తంలో నుండి వేరుగా వెళ్ళిపోతే సమస్తాన్ని మేలు కలుగుటకు సమకూర్చి జరిగించే దేవుడు నీ జీవితంలో ఆ మేలు కొరకే, లేకపోతే ఆ మేలుల కొరకే ఆయన ముందుకు ఎలాగెళ్తాడు? అసలే మన విషయంలో దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని, మనల్ని ఎందుకు పుట్టించాడు? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలని హెబ్రీ పత్రిక 9:11 అన్నాడు కదా, రాబోచున్న మేలుల విషయంలో క్రీస్తును ప్రధాన యాజకుడిగా నియమించాడు. ఆ మాట కూడా రాశాడు. హెబ్రీ పత్రికలో రాస్తూ అన్నాడు 10వ అధ్యాయంలో, మనకు దేవుని ఇంటిపైన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అన్నాడు. ఆయన నియమించాడు దేవుడు. 8:6 చెప్పాడు, శ్రేష్టమైన సేవకత్వం ఆయనకు అప్పగించాడు. అంటే ఇంత ప్లాన్ మీ గురించి దేవుడు చేశాడు. యాజకుడిని ఉంచాడు, మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు, నమ్మకమైన గృహ నిర్వాహకులను మనకిచ్చాడు. కొరింథీ మొదటి పత్రిక 4:1. తన యొక్క సంకల్పం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే అపోస్తల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో చెప్పాడు, నేను దేవుని సంకల్పం అంతయు మీకు తెలియచేశానని గృహ నిర్వాహకుడు చెప్తున్నాడు అనమాట. అపోస్తల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయం వచ్చిన 27లో చెప్పాడు. కానీ ఎంత జరుగుతున్నా కూడా భ్రమపరచబడి, కలవరపరచబడి, హృదయ కాఠిన్యం చేత దేవుని చిత్తములో నుంచి వేరైపోతే వాక్యంలో ఏముందో కూడా చదువుతాం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథంలో ఏముందండి? అపోస్తల కార్యముల గ్రంథం దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు అసలు మీరు దేవుని యొక్క చిత్తానుసారమైన మార్గంలో వెళ్తున్నారు లేదా అనేది ఉదయకాలం మీరు తప్పకుండా ఆలోచించండి. అపోస్తుడైన పౌలు గారు అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్పిన ఒక మాట మనం చదువుతాం. 22వ అధ్యాయం చూడండి, తన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం వచనం 7 చదువుదాం. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను 7-8 సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించిన నజరేయుడునకు యేసును అని నాతో చెప్పాను. రైట్. దమస్కు పట్టణానికి పత్రికలు ఇమ్మని అడగటానికి వెళ్తున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు. 9వ అధ్యాయంలో జరిగిన సంభవం ఉంది. ఇప్పుడు మనం చదివిన దగ్గర ఆయన చెప్తున్న సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యం చెప్తూ పౌలు గారు ఏమన్నారంటే, నేను వెళ్తున్న దారిలో నేను సంఘాన్ని హింసించాలని వెళ్తున్నాను, అయితే ప్రభు నన్ను పట్టుకున్నాడు. అననీయత ఏమన్నాడు? ప్రభు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము అన్నాడు. ఇప్పుడు 26వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం. సరళ కుమారి గారు, దాయం సరళ కుమారి గారు మైక్ ఆన్ అవుతుంది. రైట్, వచ్చిన 14. మేమందరమును నేలను పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? మునికోరలకు ఎదురుతున్నట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. రైట్, ఇక్కడ క్లియర్ గా చెప్పాడు చూడండి, మునుకోళ్ళకు ఎదురుతానుట నీకు కష్టం. మనకు చాలా కష్టం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మనం ముందుకెళ్ళడం చాలా కష్టం. దేవుని చిత్తం, ఒక విషయం చెప్తాను,
అది మీకు చాలా ఉత్తమమైంది. మీరేదో మోసపోతారు, భ్రమపరచబడతారు కానీ రోమపత్రిక 12వ అధ్యాయం 2 ప్రకారం దేవుని చిత్తం ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. ఈ ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. ప్రతి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఈ మాట ఎక్కడ రాశాడు? హెబ్రీ పత్రిక 13:20. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధాన కర్తయ్యకు దేవుడు. జకరియన్న, రాత్రి ఎందుకు మిమ్మల్ని తలుచుకున్నాం అన్నమాట. వాక్యం వింటున్నారా? హెబ్రీ పత్రిక 13:20. రాత్రి మేము మీటింగ్ నుంచి వస్తే మిమ్మల్ని తలుచుకున్నాం, చాలా ఆనందించాం. మీరు వాక్యమేనండి. రైట్, చదవండి. ప్రతి మంచి విషయంలో అని రాశాడు చూడండి, హెబ్రీ 13:20. ప్రతి మంచి విషయంలో. సో మీరందరూ ప్రతి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుడు ప్రతి మంచి విషయంలో అనే దగ్గర ఎలా చెప్తాను, ప్రతి విషయంలో మంచి జరగాలని. ఇంకా చెప్పాలంటే దేవుడు ప్రతి విషయం గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి. కొన్ని విషయాలు మనం ఎవరికి చెప్పుకోలేము, చెప్పం కూడా, కానీ ఆ విషయం కూడా ప్రభు ఆలోచిస్తున్నాడు. ప్రతి విషయం ప్రభు ఆలోచిస్తున్నాడు. అందులో ది బెస్ట్ ఏది, ద బెస్ట్ వే ఏది, ఉత్తమమైనది ఏది, అదే దేవుని చిత్తం. అది దేవుడు మీకు చెప్తాడు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. వాక్యం వినండి, ప్రభు యొక్క ఉద్దేశం వినండి, ప్రభు చిత్తం తెలుసుకోండి. మీరు ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమే తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ మీరు నడిపించబడతారు. లేదంటే మీరు ఇబ్బంది పడతారు. యుక్తిగల స్త్రీ ఏం చేసింది? అప్పగించమన్న వాడిని అప్పగించేసింది అంతే. యోనాని ఏం చేశారు వాళ్ళు? అప్పగించమన్నాడు, అప్పగించేశారు అంతే. యుక్తిగల స్త్రీ ఆ బిక్రి కొడుకు శబాగాడిని ఆపితే ఆ పనికిమాలినోడి వల్ల మొత్తం పట్టణం అంతా నాశనం అయిపోయింది. అలాగే యోనా గారు, దేవుని సేవకుడైన యోనా, దైవజనుడైన యోనాను వాళ్ళు అప్పగించకపోతే నావంతటికి ప్రమాదం, ఓడంతటికి ప్రమాదం. అలాగే ప్రభు మనల్ని అప్పగించమన్నది మనం అప్పగించాలి. దేవునికి స్తోత్రం చెల్లింది. నేను పరిచర్యకు పిలువబడుతున్నప్పుడు 2018వ సంవత్సరం 16 నుంచి కూడా నేను ఇంట్లో మాట్లాడుతున్నాను, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత బాగా చదువుకొని నువ్వు ఉద్యోగం చేయకుండా సేవకు వెళ్ళిపోతావా అన్నారన్నమాట ఇంట్లో. ఇంత బాగా చదువుకొని ఉద్యోగం చేయకుండా నువ్వు సేవకు వెళ్ళిపోతావా అన్నారన్నమాట. ఎందుకంటే దేవుని కృపను బట్టి నాకు అన్ని మంచి ఫలితాలు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంటర్మీడియట్లో నేను 95.1% బయటకు వచ్చానన్నమాట. ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా ఎంసెట్లో మంచి కాలేజ్ వచ్చింది. ఖచ్చితంగా నేను సాఫ్ట్వేర్లో కానీ, కోర్ సబ్జెక్ట్లో కానీ ఎక్కడో ఒకడ స్థిరపడతాను అని ఊహించి నేను అనుకున్నాను, అందరూ అనుకున్నారు. ఇంట్లో నన్ను సేవకు అప్పగించడానికి ఇష్టపడలేదన్నమాట. నన్ను చాలామంది సేవకుల చేత కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించారు మా నాన్నగారు. ఒకసారి నేను ఇది చెప్పానన్నమాట, యోనాను అప్పగించమన్నప్పుడు అప్పగించేయాలా, లేకపోతే నావంత దెబ్బతినేద్దే. యుక్తిగల స్త్రీ అప్పగించినట్టు అప్పగించాలి, లేకపోతే పట్టణం అంతా పాడైపోద్ది. మీరు నన్ను అప్పగించేసేయండి, లేకపోతే అందరి మీద తుఫాను వచ్చేద్దని చెప్పి. సో దేవుడు వాళ్ళ హృదయాల్లో స్థిరమైన ఆలోచనను కలిగించి 2018 నుంచి నన్ను పూర్తిగా పరిచర్య ఉద్దేశంతో చూడటం స్టార్ట్ చేశాను. ఇది దేవుని చిత్తం ఇది అని మనకు అర్థమవుతుందన్న, దేవుని ఏర్పాటు ఇది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాని కొరకైన ప్రణాళికను సిద్ధపరచాలి. దేవుడు ఖచ్చితంగా మనం బ్లెస్ చేస్తాడు. కానీ ఈ దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు అని తెలిసినా కూడా
దీన్ని ఎలా ఆపాలి అని ప్రయత్నం చేసినప్పుడు మాత్రం మనం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. ఒక విధంగా చెప్పాలంటే మనలో కూడా క్రీస్తు మనసు ఉందని చెప్పాడు. అది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 చూడండి. 2:16. అయ్యగారు మాట లేట్గా వస్తుందండి. నా వీడియో సరిగ్గా రావట్లేదు, మాట వచ్చేస్తుంది కదా. నా నా మొహం చూడకండి కొంతసేపు, మీరు యేసుప్రభు మొహం చూడండి. ఇవన్నీ ఓవర్ హీట్ ఎక్కేసి డివైస్లు సరిగ్గా పనిచేయట్లేదు. నేను అందుకనే దాన్ని చల్లారి పెడుతున్నాను కానీ సెట్ అవుతలేదు. నా వీడియో స్ట్రక్ అయితే నా స్వరం వినండి, స్వరూపం చూడొద్దు. క్షమించండి పెద్దలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. కలిగి ఉందాం అనలేదు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? క్రీస్తు యేసున కలిగి నీ మనస్సు కలిగి ఉండుడి అన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు మనస్సు కలిగిన వారము అన్నాడు. అంటే మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. ఇక్కడ 2వ అధ్యాయం వచనం 11లో చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో కాదు, వి హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వి హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు మనస్సు, క్రీస్తు ఆలోచన మనలో ఉంది. అందుకనే మనం దేవుని చిత్తాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు లోపల ఒక అసమాధానాన్ని మనం ఫేస్ చేస్తాం. దేవుని చిత్తాన్ని మనం యాక్సెప్ట్ చేయనప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం లోపడటానికి ఒప్పుకోనప్పుడు. దావీదుని ఎందుకు పుట్టించాడు? ఆ 5 రాళ్ళు తన చేతికి అప్పగించింది ఎందుకు అంటే, దావీదు అభిషేకించబడిన తర్వాత వెంటనే దేవుడు ఏం చెప్పాడంటే, నీ అభిషేకం లేదా నీ నియామకం, నీ ప్రతిష్ట, నిన్ను పిలిచిన ఉద్దేశం ఇదిగో ఇందుకోసమే అన్నట్టు. అలాగే న్యాయాధిపతులను ఎందుకు పుట్టించాడు? మనం ఇప్పుడే చదివి. అలాగే ప్రభు నిన్ను ఎందుకు పుట్టించాడు? నిన్నెందుకు నూతనంగా సృష్టించాడు? ఎఫెసీ 2:10 ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం. ప్రతి మంచి విషయంలో నువ్వు తన చిత్త ప్రకారం చేయాలి. ఉత్తమమైన, పరిశుద్ధమైంది, ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది ఆ చిత్తాన్ని నువ్వు జరిగించాలి. ఆ చిత్తానికి వేరుగా వెళ్తే నేను చెప్తున్నా కదా, ఆర్థికంగా దెబ్బతినేస్తాడు. హగ్గై గ్రంథంలో చెప్పిన మాట అదే. దేవుని చిత్తానుసారమైన మార్గానికి వేరుగా వెళ్తే మీ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటుందన్నమాట. 128వ కీర్తనలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించాలి, అనుభవించుదు అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు ఆ మాట? సియోనులో నుండి ఆశీర్వదించబడుతున్న వారికి. అసలు మన సియోను సంబంధులమేనా? ఒకసారి ఆలోచన చేయండి. మనం సియోను సంబంధులమే, మరి మనం సియోను వాసులమేనా? దైవ గ్రంథంలో ఏముందంటే, మనం చదివిన వచనంలో ఫస్ట్ గిబియోనీయుల గురించి ఏం రాశాడు? చదివారు? ఎవరు చదివారు వాక్యం? గిబియోనీయుల గురించి ఏం రాశాడండి? వారు ఇశ్రాయేలీలు కాదు అని రాశాడు. వారు ఇశ్రాయేల్ సంబంధులు కాదని రాశాడు. చదవలేదా? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం వచనం 2లో ఏమన్నా రాశాడు? గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు అని రాశాడు. ఎవరి గిబియోనీయులు? మీకేమైనా గుర్తుందా? యెహోషువ వాగ్దానం యెహోషువ అడదా కరెక్టే, చెప్పండి. అదే గ్రహాలు యెహోషువ కాలంలో మాసం వీళ్ళ నిబంధన చేసుకున్నారనమాట. యెహోవాకు తెలియకుండా, లేకపోతే యెహోవాకు సంప్రదించకుండానే, ప్రభువుకు సంప్రదించకుండానే వీరితో నిబంధన చేశాడు. ఎందుకంటే వారు ఎరుకోని జయించారు, హాయిని జయించారు. కాబట్టి గిబియోనీయులు వచ్చి వీరితో నిబంధన చేశారు. ఈ గిబియోనీయులు ఎవరు? ఇశ్రాయేల్ సంబంధులు కాదు. వీరు అమోరీయులు శేషించిన వారు అని మనం చూస్తాం. మీరు జాగ్రత్తగా వినాలి. మనం సియోను సంబంధులం. మనం ఎవరమండి? విశ్వాస సంబంధులం, అబ్రహాము సంతానం. గలతీ పత్రిక 3:9లో ఏమన్నాడు? విశ్వాస సంబంధులు ఆశీర్వదించబడతారని రాశాడు. మరి మనం ఎక్కడ చూసినా ఆశీర్వాదం కనబడట్లేదంటే కొందరికి డౌట్ వస్తుంది. ఏమనంటే, వీరు విశ్వాస సంబంధులేనా? వస్తుంది రాదా? నిత్యముగా నీ చేతులు కష్టార్జితం అనుభవించు అనే వాగ్దానానికి మన వారసులు కదా. ఎంత కష్టపడినా
మనకు అసలు అక్కర్లకి తీరట్లేదు. ప్రభు ఏం చెప్పాడు? ప్రతి విషయంలో దేవుని చిత్తం అన్నాడు కదా. ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఫిలిప్పీ పత్రిక 3:19 లేదా 4:19 దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. మీరు దేవుని చిత్తానుసారంగా వెళ్తే మీ ప్రతి అవసరం తీరుస్తాడు. దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తే మీ ప్రతి అవసరం తీర్చబడదు. అప్పుడు మీరు కష్టపడినట్లే ఉంటారు. కానీ మీకు ఫైనాన్షియల్‌గా బ్లెస్సింగ్స్ ఉండవన్నమాట. ఆర్థికంగా మీరు చాలా ఇబ్బంది పడతారు. నేనేమంటున్నానంటే ఇది మేలంటారా? కీడంటారా? అంటే మేలే. ఎందుకంటే నువ్వు వెళ్తున్న దారి సరైన దారి కాదని దేవుడు మీకు ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. అప్పుడు నువ్వు సరైన దారిలోకి రావాలి. సియోను సంబంధులు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే సియోను వాసులుగా లేరన్నమాట. యోవేలు గ్రంథం 3:21 తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, యెహోవా సియోనులో నివాసిగా నివసించు. దేవుని ప్రజలు చూడండి, ఈరోజు దేవుని సహవాసానికి చాలా దూరంగా ఉంటుంది. కూడికలకు రారు, వాక్యం వినరు. హెబ్రీ 10:24లో చెప్పినట్లుగా సమాజంగా కూడుటను నిర్లక్ష్యం చేసేస్తున్నారు. సియోను సంబంధులే కానీ సియోనులో నివసించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే వాళ్ళు దేవుని చిత్తానుసారంగా వెళ్ళట్లేదు. అప్పుడు ఏం జరిగిద్ది? ఆశీర్వాదానికి వారసులే కానీ వాళ్ళు ఆశీర్వాదం అనుభవించరు. అందుకనే మన అబ్రహాం సంతానమే కదా. గలతీ పత్రిక 3:7 ప్రకారం మరి అబ్రహాం సంతానం గురించి ఏం రాశాడు? 3:9లో విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడుదురు అని రాశాడు. మరి మనం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అని అడుగుతున్నప్పుడు ఇక్కడ మన సంబంధాన్ని డౌట్ పడకూడదు, కానీ మన సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 2:3 మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను రక్షించింది నీ సొంత పనులు చేసుకోవడానికి కాదు. అందరూ జాగ్రత్తగా వినండి. మీ సొంత పనుల కొరకు మీరు సృష్టించబడలేదు. దేవుడు మిమ్మల్ని సత్కార్యాలు చేయడానికి సృష్టించాడు. మిమ్మల్ని ఎవరైనా మీరు ఏం చేస్తారు అని అన్నప్పుడు మీరు చేసే ఉద్యోగం చెప్తారు. సాధారణంగా మీరు ఏం చేస్తారు అని అంటే సత్క్రియలు చేయడానికి సృష్టించబడిన వాడిని అని చెప్పడం స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. యువర్ జాబ్ ఈజ్ నాట్ యువర్ జాబ్. యువర్ జాబ్ అనేది నువ్వు చేస్తున్న ఉద్యోగం కాదు. సాతానుగాడు మన ఉద్యోగాన్ని మన యొక్క ఉద్యోగం అని వాడు మనకి చెప్తున్నాడు అనమాట. వాస్తవం మన ఉద్యోగం ఏంటి? దావీదు ఉద్యోగం ఏంటి? ఆ 5 రాళ్ళు, 5 రాళ్ళు, 5గురు రెఫాయిలు అన్నమాట. అలాగే ఇశ్రాయేలు ఉద్దేశం ఏంటి? ఆ 7 జాతులు. అలాగే నోవాహు ఉద్దేశం ఏంటి? ఆ దినాలలో ఆ తరంలో ఉన్నవారు అక్రమం చేస్తున్నప్పుడు తను తాను ప్రత్యేకించుకున్నాడు. అలాగే న్యాయాధిపతుల ఉద్దేశం ఏంటి? దోచుకొని వారి చేతిలోంచి ఇశ్రాయేలును రక్షించడం. అలాగే నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? అది నీ జాబ్. నీ జాబ్ నువ్వు చేస్తున్న పని కాదు. మనం మన పని కొరకు ఆలోచన కలిగి ఉండి మన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంత విచారం అంటే అసలు ప్రభు సన్నిధికి రావాలి, కూర్చోవాలి, వాక్యం వినాలి అనే మనసు కూడా పాడైపోయింది కొంతమందికి. సొంత పనులు చేసుకోవటంలో ఉన్నంత ఆసక్తి లేదు, కానీ నువ్వు అందుకు పిలువబడలేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు పిలువబడలేదో ఆ పనిలో నువ్వు ఉంటే నీ కష్టాలు వస్తాయి. నువ్వు చేస్తున్నది వర్ధిల్లదు. కీర్తనాకారుడు చెప్పాడు, నువ్వు ఎక్కడ ఉండాలి? దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు, పాపుల మార్గమును నిలవకూడదు, అపహాసకులు కూర్చుని చోటు నువ్వు కూర్చోకూడదు. నువ్వు అసలే కూర్చోకూడని చోట కూర్చుంటున్నావు, నిలబడకూడని చోట నిలబడుతున్నావు, నడవని చోట నువ్వు నడుస్తున్నావు. నువ్వు చేసేది ఎలా సఫలమైంది? నువ్వు చేసేది సఫలం అవ్వట్లేదు అంటే నువ్వు ఆయన సన్నిధిలో వాక్యం వినటం నువ్వు ఆనందించలేకపోతావు. ఒకసారి అనుకోండి, ఒకప్పుడు నాకు వాక్యం అంటే చాలా ఆనందంగా ఉండేది కదా. నేను ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎందుకు వంకలు చెప్తున్నాను? దేవుని మందిరానికి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిద్దో అని నేను ఎందుకు నా పనిని ఆలస్యం చేస్తున్నాను? నేను చదివాం కదా అమాష ఏం చేశాడు? నిర్ణయ కాలంలో తన పనిని జరిగించలేదు. మనం కూడా చూడండి, మార్తక్కలు కొంతమంది పనిని కావాలని డిలే చేస్తారు. ఎందుకంటే తొందరగా చేస్తే మళ్ళీ స్నానం చేసి వెళ్ళి మందిరంలో కూర్చోవాల్సి వచ్చిద్ది అని పనిని ఆలస్యం చేస్తారు. చేసిన దాన్నే చేస్తూ ఉంటారు, పెట్టిన దాన్ని పెడతా ఉంటారు అనమాట. మీరు కూడా అలా మీ సొంత పనుల్లో వై యు ఆర్ డిలేయింగ్? నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మనకు తెలుసు 8 గంటలకల్లా మన కూడిక ప్రారంభించబడింది.
మనం 7:30 కల్లా సిద్ధపడి ప్రయాణం చేసి రావాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నదే నీ పనులు చేసుకోవడానికి కాదు. ఇంకోటి చెప్పమంటారా? మీరు ఉద్యోగం చేయకపోతే మీకు ప్రభువు పోషిస్తాడా? పోషించడా? సాధారణంగా ఇప్పుడు ఇలా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఉద్యోగం మానేస్తే దేవుడు నన్ను పోషిస్తాడో? పోషించడా? అనే ఆలోచన కూడా చేయండి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఉద్యోగం మానేయమన్నానని తిరుగుబాటు రాకండి. పని చేయని వాడు జీతమునకు ఆహారమునకు పాత్రుడు కాదని రిఫరెన్స్ ఏరేసుకోకండి. నేను చెప్పే జాగ్రత్తగానండి. దానికి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు కదా, మరి నువ్వు ఇటు సైడ్ ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? అసలు మనం ఉన్నది భూమి మీద మన సొంత పని కొరకు కాదు, దేవుని పని కొరకు. మనం దేవుని పనిగా సృష్టించబడ్డాం. ఎఫెసీ 2:10లో దేవుని పనిగా, దేవుని పనుల కొరకు సృష్టించబడ్డాం. మరి మనం మన సొంత పనులనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నప్పుడు, చేస్తున్నది సఫలం కానప్పుడు, జీతం చినిగిపోయిన సంచిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇంక నువ్వు ఎంత కష్టపడితే ఏముంది? నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇది వాగ్దానం అనుకోండి. అసలు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరు ఎవరైనారో నాకు తెలీదు. మీరు బెత్లెహేములో ఉంటే దుబాయ్ దేశంలో కూడా మీరు వెళ్ళక్కర్లేదు. నేను చెప్పానా? ఎప్పుడు చెప్పాను మీకు గుర్తుందా? వెరీ రీసెంట్‌గా చెప్పాను ఇది. మీరు బెత్లెహేములో ఉంటే అమెరికాకు కూడా వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే బెత్లెహేమ్ అనే సహవాసంలో మీరు చాలా ఆశీర్వదించబడతారు. దూరదేశం వెళ్ళినా మీకు ఆశీర్వాదం రాదు. మీరు ఉన్న సంఘంలో మంచి సహవాసంలో ఉంటే దేవుడు మీకు 153 గొప్ప చేపలతో మీ వలను నింపుతాడు. సమృద్ధి ఉంటుంది, మిగులుంటుంది. యేసుప్రభు చేసిన సూచక్రియ యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన అడిగాడు కదా, మీరు ఎన్ని గంపలు ఎత్తితిరి? మీరు ఎన్ని గంపలు ఎత్తితిరి అంటే ఎంత మిగిలింది? అంటే ఆయన కార్యం చేస్తే ఖచ్చితంగా మిగిలింది. నేను ఉదయం కూడా ప్రభు వాక్యం చెప్పిన తర్వాత నేను ప్రభుతో ప్రభుతో ఈ విషయం చెప్తున్నాను అన్నాడు. ప్రభువా, ఈ విషయం నాకు చెప్పు అని అంటే ప్రభు ఇలా అన్నాడు, నేను చేసిన సూచక్రియ చూసావా? అందులో మిగులుంది కదా, నేను కార్యం చేస్తే మిగిలిద్ది అన్నాడు. నేను కూడా చెప్తున్నాను, దేవుని చిత్తానుసారమైన మార్గంలోకి రండి, మిగిలిద్ది. లేకపోతే ఏం జరిగిద్ది? లేకపోతే మనమే అప్పుల పాలైపోతాం. అలాగూ రాకూడదు పరిస్థితి. ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు అప్పిస్తావు కానీ, చెప్పండి, నువ్వు అప్పు చేయవు అన్నాడు కదా. నేను ఇంజరంలో చెప్పినప్పుడు కూడా 8 లక్షల అప్పు అనే అంశం గురించి చెప్పాను అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాను. సుమారు 5-6 సహోదరులు నా చుట్టూ గుంపుడారనమాట. మీటింగ్ అయ్యారు. అన్న 8 లక్షల అప్పు మాదే అంటారండి. మీరు చెప్పిన వర్తమానం మాదే అన్నారన్నమాట. రీసెంట్‌గా మధు బ్రదర్ కూడా ఆ వర్తమానం, ఆ రోజు మీరు చెప్పిన వర్తమానం అని మళ్ళీ ఒకడు గుర్తు చేశాడని. నేను ఇలా చెప్తున్నాను, మనము ఇప్పటికి కూడా అప్పుల్లో ఉన్నా ప్రభు వాక్యం ఏం చెప్పాడు తెలుసా? మీరు శరీరం నాకు రుణస్థులు కారు అన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నాడు? మీరు శరీరం నాకు రుణస్థులు కాదన్నాడు. ఇప్పుడు కోటీశ్వరుడు కూడా శరీరానికి రుణస్థుడే. కానీ ప్రభువు మనల్ని ఆత్మానుసారమైన ప్రయాణంలో మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు శరీరానికి రుణస్థులు కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేవుని చిత్తానుసారం కాని మార్గంలో వెళ్తున్నారు అంటే మీరు రుణములోనికి వెళ్ళిపోతున్నారు. రుణములోనికి వెళ్ళిపోయి మీరు ఏం భ్రమలో ఉన్నారు? మాకు పనులు ఎక్కువ వచ్చేసినాయి, అసలు ఖాళీ లేకుండా పని చేసేస్తున్నాం, ఎటు నుంచి చూసినా బోల్డంత వచ్చేస్తుంది అనే భ్రమలో ఉన్నారు వాస్తవం. కానీ వాస్తవం మీరు వెళ్తున్న దారి ఏ దారి? రోమపత్రిక 7:6 ప్రకారం ఆత్మానుసారమైన నవీన స్థితి పొందారు. ఆత్మానుసారంగా వెళ్ళాలి. అలా వెళ్తే రోమాపత్రిక 8:12 ప్రకారం మీరు శరీరానికి రుణస్థులుగా ఉండరన్నమాట. కానీ మీరు శరీరానుసారమైన ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు రుణంలోనికి వెళ్ళిపోతున్నారు. రుణంలోనికి వెళ్ళిపోతే ఏం జరిగిద్ది? మిగిలే ఉండదు. పిల్లలు కనవచ్చారు కానీ కనుటకు శక్తి చాలదన్నట్టు చేపలు పడుతుంటుంటే వల ఏమైంది? లూకా సువార్తలో, యోహాను సువార్త 21లో కాదు, యోహాను సువార్త 21లో 153 గొప్ప చేపలు పడ్డాయి. 153 గొప్ప చేపలు పడినా వల పిగలలేదు.
కానీ ఇక్కడ మీరు చూడండి, ఖాళీ లేకుండా ఈరోజు పనులు ఉన్నాయి. కానీ మనుషుల దగ్గర మాత్రం ఏం లేదు, మిగులు లేదు. ఇప్పుడు చెప్తాను, ప్రజలు ఎంతగా దిగజారిపోయారంటే ప్రతిదానికి అప్పు అడిగేస్తున్నారు. ఎందుకంటే అప్పులు ఇచ్చేవాళ్ళు ఫోన్లు ఎక్కువ చేసేస్తున్నారు. మీకు ఫోన్లు వస్తున్నాయా? ఫోన్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఫోన్లు ఎక్కువ ఎందుకు అయిపోయినంటే అప్పు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడోడికి తెలియకుండా అక్కడికి, అక్కడోడికి తెలియకుండా ఎక్కడికి, అందరి దగ్గర అప్పులు చేసేత్తు వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు నాకు ఇచ్చిన సంగతి వాళ్ళకి చెప్ప. ఎందుకు? నెక్స్ట్ మంత్ ఆడిని అడుగుతాడు ఇప్పుడు అప్పు. నువ్వు నాకు ఇచ్చిన సంగతి వీళ్ళకి చెప్పకంటాడు. ఎందుకు? మొన్న నెల ఆడిని అడిగాడు అనమాట. ప్రభు నిన్ను ఇటువంటి పరిస్థితిలో త్వరలో బయటికి తీసుకురాబోతున్నాడు. యేసు ప్రభు నామములో నమ్మండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అవర్ రియల్ లైఫ్. తిమోతి 1:6-18 చదవండి. వాస్తవ జీవం ఇది కాదన్నాడు. వాస్తవ జీవం ఇది కాదు. మన వాస్తవ జీవం ఏంటంటే అక్కడ రాశాడు చూడండి, రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి. రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలా? మన ఔదార్యం కలిగి ఉంటామని చెప్పాడు. అందులో ఔదార్యం అంటే ఏంటి? పిసినితనానికి వ్యతిరేకమైంది అన్నమాట. బిగబట్టడం కాదు, అందరి దగ్గర తీసేసుకోవడం కాదు, ఇచ్చేవారుగా చేస్తాడు రేపొద్దు ప్రభు మనం. సో భవిష్యత్తును అలా చూడండి. సియోనును నిర్లక్ష్యం చేస్తే మీ సొంత పనుల మీద మీరు ఎంత మనసు పెట్టినా యు కాట్ నథింగ్ అన్నమాట. మీరు పట్టేది శూన్యం, మీకు మిగిలేది కూడా శూన్యం అన్నమాట. దయచేసి దేవుని చిత్తం కాని మార్గంలో వెళ్ళకండి. నిన్న రాంబాబు అన్న కూడా చెప్పాను. ఉన్నాడా లేడో నాకు తెలియదు. ఉంటే మాట్లాడతాడు కదండి, ఉన్నాడు అంటారండి. ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఉద్యోగాలు చేయక్కర్లేదు, దేవుడు ఆ వరం ఇచ్చాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సేవకుడితో కలిసి ప్రయాణం చేయొచ్చు, అవసరమైతే మన జేబులో కూడా వాడచ్చు అనమాట. అటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇంకా సొంత పనుల్లోనే ఉండిపోతున్నారు. అసలు మనం దేవుని ఫీల్డ్లోకి దిగితే అప్పుడు మనం చాలా బ్లెస్సింగ్స్ వస్తాం. మీ ఇద్దరం మాట్లాడుకుంటే కొన్నిసార్లు అంటున్నాడు, నాకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు అని బాధపడుతున్నాడు అని. అయితే అదో కృపావరం అన్నాడు కదా బైబిల్లో. అదో కృపావరం, దేవుని వాక్యంలో ఉంది, అది కూడా కృపావరమే అన్నాడు. అలాగని చెప్పి పెళ్లి కాని వాళ్ళందరూ మాకు ఆ వరం కావాలంటే మళ్ళీ ఏం రాశాడు, ఎవడు ఎలా బ్రతకాలో ఆ కృపావరం దేవుడు ఒక్కొక్కడికి ఇచ్చాడు అన్నాడు. భార్యకు బద్దులై ఉన్నవారు ఉన్నారు అన్నాడు, కాబట్టి భార్యకు బద్దులై ఉన్నవారు విడుదల కోరవద్దు అన్నాడు. కాబట్టి భార్యకి బద్దులై ఉండేవాళ్ళు విడుదల కోరవద్దు, భార్య లేక ఉండిన వారు ఒకవేళ కృపావరం వస్తే అలాగే ఉండండి అని కూడా చెప్పాడు. ఇప్పుడు మనకున్న అవకాశాన్ని బట్టి మనం దేవుని పనులు పాల్పుచ్చుకోవచ్చు, కానీ మనం మోసపోతాం అన్నమాట. ఈ భ్రమలోకం ఎలాంటిదంటే, నువ్వు కష్టపడకపోతే నీకేమీ రాదు అనే పదమే ఎక్కువ వినపడతా ఉంటుంది. అప్పుడు మీరు ఆకాశ పక్షులను చూడే అని ఎందుకు చెప్పరు? అసలు మీరు ఈ యాంగిల్లో కూడా ఈ ఉదయకాలం ఆలోచించండి. నేను కష్టపడకపోయినా, నేను పరిగెత్తకపోయినా, ప్రయాసపడకపోయినా నాకు సమృద్ధి ఉంటుంది అని ఆలోచించేయండి. అంటే ఈ సోమరితనం అని చెప్పట్లేదు. ఎక్కడో మీరు మీ సొంత పనుల్లో పడి దేవుని చిత్తాన్ని వదిలేశారు. అందుకే ఉదయం ప్రభు చెప్తున్నాడు, ఎక్కడో మీరు మీ సొంత పని గురించి, ఎక్కడో మీరు ఏ పాయింట్ దగ్గర డీవియేట్ అయ్యారో ఆ దినం నుంచి మీరు ఇబ్బందుల్లోనికి మీరు వెళ్తున్నారు, రుణంలోనికి మీరు వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి రావాలంటే ఈ కోణంలో ఆలోచించేయండి. దేవుడు మీకు సరిగ్గా అర్థమయ్యేటట్టు చేస్తాడు. మీకు అదే జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో ఏముందంటే, పరుగెత్తువాని వలనైనను, చెప్పండి, కంప్లీట్ చేస్తారా స్టేట్మెంట్? పరుగెత్తువాని వలనైనను, ప్రయాసపడువాని వలనైనను కాదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా లోకంతో సహవాసం చేస్తే, లోకంతో స్నేహం చేస్తే, లోక సంబంధులు మాట్లాడే మాటలు మనం వింటాం. లోక సంబంధం ఎక్కువ ఏం మాట్లాడతారు? రెక్కాడితే కానీ, చెప్పండి, డొక్కాడదా అంటారు. అంతేనా? సుమంత్ అంతేనా? రెక్కాడితే కానీ డొక్కాడదా. మీ డాడీ చెప్పారా నీకు? లేదు, తెలియదు. నేను ఇలా చెప్తున్నాను, కృప లేనిదే ఏమీ లేదు. గ్రేస్ అంటే ఏంటో తెలుసా? ఇదే రోమాపత్రిక 11వ అధ్యాయం 6లో రాశాడు,
గ్రేస్ అంటే మన ఎఫర్ట్స్ కాదు, అంటే వితౌట్ ఎఫర్ట్స్ దేవుడు మనల్ని దీవిస్తాడు. అది సోమరితనం కాదు, మనము సరైన పని కొరకై వెళ్ళిపోతాం అన్నమాట. సోమరులుగా ఎక్కడ ఉండం. ఇప్పుడు అసలు సోమరులుగా ఉండటానికి అవకాశమే లేదు. బోల్డంత పని ఉంది, విస్తారమైన పని ఉంది, పని చేయవారు కొద్దిమంది. సేవక, లెమ్మిక, సిలువ వార్త, ప్రకటింపు, విస్తారమైన పని ఉందండి. సోమరులుగా ఉండటానికి అవకాశం లేదు. కానీ మీరు ఉండాల్సిన పనిలో కాకుండా ఇంకో పనిలో ఉన్నారు. మీ భ్రమ ఏంటి? అబ్బో బోల్డని పనులు, అసలు ఎక్కడ ఖాళీ లేదు, తెగ పని చేసేస్తున్నాను అనుకుంటున్నారు. యు కాట్ నథింగ్. నువ్వు సంపాదిస్తుంది ఏముంది? ఏమీ లేదు. యాకోబు 4:4 ఏమన్నాడు? మీరు పోట్లాడుతున్నారు కానీ సంపాదించుకోనట్లేదు, మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోవట్లేదు. చెప్పే కదా, మొన్న నేను ఈ వర్తమానం చెప్పాక ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టేశాడు. ఏ వర్తమానం చెప్పాక? మీకంటే సేవకుడిని ఎక్కువ ఆశీర్వదిస్తాడు, బాధపడొద్దు అన్నానా? ఆ మెసేజ్ ఏ రోజు చెప్పాను, డేట్ చూడండి మీరు. ఆ డేట్ నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టేశాడు. ఏమని? మీరు ఆశీర్వదించబడటం నాకు ఇష్టమే అన్నాడు. అది చెప్పాలండి? అది చెప్పక్కర్లేదు. ఇష్టం లేకపోతేనే చెప్పేస్తాం మనం. సేవకుడు ఆశీర్వదించబడటం కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ మీరు వినండి, ఇక్కడ అందరికంటే ఎక్కువ దేవుడు సేవకుల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే సేవకుడికి రెండింతల ఆశీర్వాదం ఉంది. కానీ నార్మల్గా పనిచేసే వాళ్ళకి ఏమనిపించిద్ది? అరే, నేను చాలా కష్టపడిపోతున్నాను, ఈయన చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు అనుకో. ఎవరో మంచి పనులు చేస్తున్నారండి మీటింగ్లో కూర్చొని, ఆ మంచి పనులు చేయకండి. వీడియో ఆన్ చేసుకునే వాళ్ళే చేస్తున్నారు ఈ మంచి పనులు. ఓకే, ఈ మంచి పనులు ఎవరు చేస్తున్నారో మీకు ఇలా చెప్తున్నాను. మీరు అసలు దేవుని సన్నిధిలో కూర్చొని ఏం పనులు చేస్తున్నారో చూసుకోండి. మీరు ఏం చేస్తున్నారో అంతే ఇక్కడ కనపడుతుంది. కుదురు కూర్చోండి, జాగ్రత్తగానండి. దేవుడు సేవకుడు రెండింతలు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే సేవకుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించే పరిచర్య చేస్తున్నాడు. బైబిల్లో ఏం చెప్పాడు? ఆదికాండం 12లో, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాము ఆశీర్వాదం వేరు, అబ్రహామును ఆశీర్వదించే వారి ఆశీర్వాదం వేరు. ఇక్కడ మనం అదే చదువుతాం. ఇప్పుడు మనం చదివిన సమూయేలు 2వ గ్రంథంలో 3వ సంగతి అదే. 3వ సంగతి ఏంటి? గిబియోనీయులను ఏమన్నాడు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు అన్నాడు. సో సేవకులారా, మీకు పాస్టర్ డే రోజు అందరూ వచ్చి మీకు ఫ్రూట్స్, సాలువాలు, మళ్ళీ ఆ రోజు ఒక పాట కూడా మనకు వెనకాల సేవకులారా అని పెట్టేస్తారు. అంతే, ఉత్తిదే. మీరు అసలు సేవకులుగా మీరు చేస్తున్న పని మీద వాళ్ళకి చాలా మత్సరం ఉంది. ఎందుకు? మేము ఇంత కష్టపడుతుంటుంటే మాకంటే సేవకుడే బాగా తిరుగుతున్నాడు, సేవకుడే బాగుంటున్నాడు. ఇది లోకం అనే మాటే. లోకం అనే మాట వచ్చి మన దగ్గర ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఈ తాత్పర్యం వీళ్ళకి కూడా ఉంది. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు కొంతమంది వచ్చి డౌట్ ఇలా అడుగుతారన్నమాట. అన్న, మీరు చెప్తున్న వాక్యం ప్రకారం మనం పాపం చేసినా పర్లేదా అని ఒకడు అడుగుతున్నాడు అన్న అని అంటారు. ఆడ అడగట్లేదు, ఈ డౌట్ ఇది. వాడి పేరు చెప్తాడు, వీడు అడుగుతాడు. ఇంకోటి ఏమంటారు? అన్న, నాకు ఫ్రెండ్ ఉన్నాడు అన్న, ఎక్కువ తప్పు చేసేస్తున్నాడు అన్న, మరి తప్పు చేసేసినా కూడా పరలోకం వెళ్ళిపోతాడా అన్న, నాకు డౌట్ అవుతుందా అన్న అంటాడు. ఆ తప్పు చేస్తున్నవాడు వీడే. అలాగే సేవకుడు పాస్టర్లే బెటర్‌రా బాబు, ఈ దినాల్లో చక్కగా కారులో తిరుగుతున్నారు, చక్కగా పాస్టర్లకి పొట్టలొచ్చేస్తున్నాయి, పాస్టర్లు ఎక్కడ చూసినా హ్యాపీగా బ్రతికేస్తున్నారు, పెద్ద ఇల్లులు కట్టేసుకుంటున్నారు అని లోకం చెప్తుంది అని మన దగ్గరకు చెప్తారు వీళ్ళు. ఎందుకు? వీళ్ళకుంది లోపల అది అన్నమాట, కుళ్ళు బుద్ధి. నేనేమంటున్నానంటే, నువ్వు ఇంత మత్సరపడితో నువ్వు సంపాదించుకోలేవు. ఎందుకంటే అసలు నువ్వు చేసే పని కూడా దేవుని చిత్తం కాదు. నువ్వు అసలు మత్సర పడవలసిన అవసరం లేని వాడివి, నువ్వు పోట్లాడవలసిన అవసరం లేని వాడివి, నువ్వు దురాశలో పడాల్సిన అవసరం లేని వాడివి. ఎందుకంటే యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడివి, సమస్తం నీదే. ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కూడా నీకు బ్లెస్సింగ్స్ కనపడట్లేదంటే ఒకసారి నువ్వు తిరిగి మళ్ళీ ఆలోచన చేసుకో. నువ్వు సియోను సంబంధివే కానీ సియోను నివాసిగా లేవు. ఎవరండి అంటే బిలీవర్ అంటాడు. మీటింగ్ టైంలో ఎక్కడ ఉంటాడు? ఏడో తిరుగుతూ ఉంటాడు. విశ్వాసే, కానీ మీటింగ్లో ఉండడు. మీటింగ్ టైంలో ఎక్కడెక్కడో కనపడతా ఉంటాడు అనమాట. కనపడుతున్నాడు అంటే అర్థం ఏంటి? సియోను సంబంధే కానీ సియోను నివాసి కాదు. సియోను నివాసులు కాని వాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారు? అసలు మీరు ఇంకోటి కూడా తెలుసుకోండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 దీవెన మన మీదకి వస్తుంది. మీరు మందిరాలు మానేసుకుంటే మీ దీవెన మీకు రాదు. సంఖ్యాకాండం 6:24. అహరోను తన చేతులెత్తి, అహరోను కుమారులు ఇలా చెప్తున్నారన్నమాట.
యెహోవా తన సన్నిధి కాంతి నీకు ఉదయింపజేసి అన్నాడు. ఆయన సన్నిధికి వస్తే ఆ సన్నిధి కాంతి మన మీదకి వస్తుంది. తీశారా? అట్లీస్ట్ చూసారా? సంఖ్యాకాండం 6:24 చదివారా? చదివారా? ఏముంది అక్కడ చదవండి. బైబిల్ కూడా తీబుద్ధి అవుతలేదు, మనసు పాడైపోయింది. ఎందుకంటే డైరెక్ట్ దేవుడు మాట్లాడేశాడు. మొత్తం మనసు పాడైపోయింది, ముఖం మాడిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టేటస్ అన్నమాట. ఏమని? నేను అటువంటి వాడను కాదు. నేను దాన్ని ముందు పెట్టుకోవాలి. ఏమని? నువ్వు బిక్రిగాడువు కాదని. వాక్యం చదవండి, ఏముంది అక్కడ? 6:24 చదివారా ఎవరైనా తీసి? యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. రైట్. సన్నిధి ప్రకాశం ఎప్పుడు వస్తుంది? సన్నిధికి వస్తేనే వస్తుంది. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అంటారు కానీ ఉండరండి. భువనా గురించి కాదు, మామూలుగా పాడతారు అంతే. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా అంటారు, ఉండరు. సన్నిధి కాంతి మనకు కావాలంటే సన్నిధిలో ఉండాలి. మే 26 నుంచి జూన్ 1 దాకా మీరు ఉండండి, దేవుడు మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేస్తాడు. ఇక ఏ పనులు పెట్టుకోకండి. మీకు ఆల్రెడీ డేట్స్ ముందు ఎందుకు చెప్తారు అంటే మీరు డేట్లు పెట్టేసుకుంటాం కోసమా? 26 నుంచి జూన్ 1 దాకా డేట్లు ముందే చెప్తే ఇందులో ఏదోలాగా ఏదో పని ఎట్టేసుకోవాలనుకుంటాడు సాతాను గాడు. ఎందుకంటే అసలు అక్కడికి వెళ్తే ప్రమాదం. ఎందుకు? ఆశీర్వదించేస్తాడు దేవుడు. అందుకని మనల్ని లైన్ తప్పించేయాలని వాడు చాలా ప్లాన్లు చేస్తాడు. ప్రార్థన చేసుకోండి. 3 విషయాలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. 5 రెఫాయిలు, లేకపోతే ఇక్కడ 4 చనిపోయారు, ముందు గొలియాతు చచ్చిపోయాడు. మొత్తం 5 రెఫాయిలు ఈ అధ్యాయంలో చనిపోయారు. రెండవదిగా సంబంధము, సహవాసం గురించి మాట్లాడుకున్నాం. గిబియోనీయులు ఇశ్రాయేల్ సంబంధులు కాదు. మనం ఎవరు? మనం సియోను సంబంధులమే. కానీ మనం ఎందుకు ఆశీర్వదించబడమంటే మనం సియోను వాసులుగా ఉండకపోవడం ద్వారా. నెంబర్ 3 స్క్రీన్ షాట్ కోసమా? నెంబర్ 3 మనం చదివిన దగ్గర ఏముంది? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆ స్వాస్థ్యమును దీవించుట. స్వాస్థ్యమును దీవించుట అనే పదం చదివాం. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదం వేరు, అబ్రహామును దీవించే వారి ఆశీర్వాదం వేరు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. సో నేను చెప్పే కదా, ఖచ్చితంగా ప్రతిరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్న రాధా సిస్టర్ గారు మాట్లాడితే ఇలా చెప్పారు, ప్రతి ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి జూమ్ మీటింగ్ అసలు మిస్ అవ్వకుండా నేను జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను వింటున్నాను. కారణం ప్రతి ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడితే 2 సూచనలు కలుగుతాయి. ఒకటి ఆదరణ కలిగిద్ది, లేదంటే హెచ్చరిక అయినా కలిగింది. హెచ్చరిక కలిగితే దేవుడు మాట్లాడినట్టు కాదు, ఆదరణ కలిగితేనే దేవుడు మాట్లాడినట్టు. నేను జకరియా గారు అంతేనా? హెచ్చరిక కలిగితే దేవుడు మాట్లాడినట్టు కాదు. బర్నబాస్ అన్నాను అన్నట్టు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. ఆదరణ కలిగితే అసలు మీ పేరేంటి బ్రదర్? బర్నబా అంటే అర్థం ఏంటి? ఆదరణ పుత్రుడు. మీరు ఎంత ఆదరిస్తున్నారండి మమ్మల్ని. మరి నా పేరు కింద ఇంకొక అర్థం ఉంది, చదవండి. హెచ్చరిక పుత్రుడు. ఆదరణ పుత్రుడు అని లేదు, హెచ్చరిక పుత్రుడు అని కూడా ఉంది. మీకు ఆదరణే నచ్చుతుంది కానీ హెచ్చరిక నచ్చట్లేదు. హెచ్చరిక వచ్చిందంటే చాలు నా గురించే చెప్పుకుంటారు. సో ఇప్పుడు ఏం చేయాలా? కొన్ని రోజులు ఫాస్ట్ గారు కొన్నాళ్ళు చెప్తూ మానేస్తారు, ముఖం అదిలో పెడతారు. నేనే మిమ్మల్ని పలకరిస్తాను. నేను మిమ్మల్ని పలకరించానంటేనే మీరు దెబ్బతిన్నారని అర్థం. ఆల్రెడీ ఎందుకు దెబ్బతింటున్నారు? ఇది మీ మేలు కోసమే కదా. నేను మీ క్షేమాన్ని విచారించి చెప్తున్నాను. ఇప్పుడు మీ జీతం అంతా చినిగిపోయిన సంచిలో వేస్తున్నారు, మీరేమో ఎస్బీఐ అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. ఎస్బీఐ అకౌంట్లోకి వెళ్ళట్లేదు బాబు, అది కింద చిరిగిపోయింది అని నేను చెప్తుంటుంటే నేను శత్రువు అయిపోయాను మీకు. పౌలు గారు అన్నాడు కదా, నిజమాడినందుకు నేను మీకు శత్రువుని అయితేనా. కాబట్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రోల్ నెంబరు నేను చెప్పను, హోప్ నెంబర్. మీరు అందరు చెప్పండి. ప్రభువు మాట్లాడితే అన్నిసార్లు ఆదరణే రాదు, ఏమొస్తుంది? హెచ్చరిక కూడా వస్తుంది. హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇట్స్ మై పోర్షన్ అని తీసుకోవాలా. ఇట్స్ మై పోర్షన్, జెహోవా ఇస్ మై పోర్షన్ అన్నారు కదా, యెహోవాయే నా స్వాస్థ్య భాగము అన్నారు. ఈ అధ్యాయంలో మనం ఏం చదివాం? స్వాస్థ్యము అనే పదం చదివాం కదా. జెహోవా ఇస్ అవర్ పోర్షన్. టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ పోర్షన్. ఇది మన భాగమే అది తీసుకోండి. మన భాగమే అని తీసుకోవాలి తప్ప అసలు బాగుండే తీసుకొని బాగోని వదిలేసేవాళ్ళు ఎవరు? తాడేపల్లిగూడెం ఆదివారం కూరగాయల మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కాదు. రోమాపత్రిక 2వ అధ్యాయం చదవండి. ధర్మశాస్త్రమందు శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కాదా?
అంటే అనుకూలంగా ఉన్నాయన్నీ తీసేసుకుంటారు వాక్యంలో. మిగిలినయన్నీ పుచ్చిపోయిన వంకాయల్లాగా బయటపడేస్తారు. కానీ అది కూడా నీ పోర్షన్. హెచ్చరిక నీదే, ఆదరణ నీదే. హెచ్చరిక ఏం చేయాలి నిన్ను? దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి తీసుకురావాలి. అవును కదా! నేనింత పోట్లాడుతున్నానే, కానీ పరిగెడుతున్నాను గాని వాక్యంలో ఏం రాశాడు? పరిగెత్తు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైన కాదన్నాడు గదా! నేనింత చిన్న వచనం ఎలా మర్చిపోయాను? ప్రతిరోజు కొంతమంది పనికెళ్ళే ముందు క్యాలెండర్ ముందు నిలబడి ప్రార్థన చేసుకుంటారు. మీరెవరు చేయరు నాకు తెలుసు. ఎందుకంటే మీరు వాక్యం ఎరిగినోళ్ళని తెలుసు. కానీ మీ ఇంటి దగ్గర ఈ వాక్యం రాయండి. రోమాపత్రిక 15వ అధ్యాయంలో రోమాపత్రికలో ఆహ్, రాసిన 9వ అధ్యాయం వచనం 16 రాయండి. 9:16 ఇదే మాట అపోస్తల కార్యాలు 9:16 కూడా రాసుకోండి. 9:16 ఇది కూడా. కొరింథీ మొదటి పత్రిక అండి. 9:16 కొరింథీ మొదటి పత్రిక 9:16 ఒకటి రాయండి. రోమా 9:16 రాయండి. కొరింథీ మొదటి పత్రిక 9:16 ఏంటి? సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో! నేను సువార్తను ప్రకటించపోయిన ఎడల ఏమన్నాడు? నాకు శ్రమ అన్నాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే నీకు శ్రమ. రోమాపత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నువ్వెంత ప్రయాసపడినా అది సువార్త కొరకు కాకపోతే వాక్యం చెప్తుంది, ప్రయాసపడు వాని వాళ్ళని ఏమీ కలదు. పరిగెత్తు పొందగోరు వాని వాళ్ళు ఏమీ కలదు. కరుణించు దేవుని వాళ్ళని. కరుణించు. దేవుడు గాని గ్రేస్ రిఫరెన్స్ ఒకటి ఇస్తే ప్లెంటిఫుల్‌గా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చి పెదవుల వలన వచ్చు ఆదాయము గురించి చెప్పాడు సామెతల గ్రంథంలో. పెదవుల వల్ల వచ్చిన ఆదాయం గురించి చెప్పాడు. పెదవులు అంటే ఏంటి? కన్ఫెషన్. కన్ఫెషన్ ఎప్పుడొస్తది? వెన్ వి హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని వాక్యం వింటున్నప్పుడు వి ఆర్ కన్ఫెసింగ్, వి ఆర్ సేయింగ్ ఆమేన్. మనం ఎప్పుడైతే ఆమేన్ చెప్తున్నామో, కన్ఫర్మ్ చేస్తున్నామో దేవుని యొక్క వాక్యాలు పెదవుల వల్ల మనకు ఆదాయం వస్తది. మనమేమో చేతుల వల్ల ఆదాయం వస్తది అనుకోండి. చేతుల వల్ల కాదు, పెదవుల వల్ల ఆదాయం వస్తది. కాబట్టి ఎక్కడా మనం సోమరులుగా ఉండం. మళ్ళీ చెప్తున్నాను, ఈ వాక్యము దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారి వాక్యం కాదు. సరి అయిన పని చేసేవారి వాక్యం. మీరు రైట్ పని చేయకపోతే మీరు చేసే పని అంతా కాలిపోద్ది. నేను బాధతోనే వేదంతో చెప్తున్నాను. మీ పని కాలిపోతే రేపు మీరు సిగ్గుపరచబడతారు. ఇప్పుడు చెప్పుకున్నంత గొప్పగా చెప్పుకుంటారా? మేము ఖాళీ లేకుండా చాలా పని చేసేసాం. దేవుని మందిరం కూడా మానేసాం. మీటింగ్ కూడా రాలేకపోయాం. అప్పుడు సిగ్గుపడతారు. అప్పుడు సిగ్గుపడేది ఇప్పుడు సిగ్గుపడట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు సరైన మార్గంలో వెళ్ళట్లేదని అర్థం. అప్పుడు ధైర్యంగా చెప్పేది ఇప్పుడు కూడా ధైర్యంగా చెప్పాలి. అప్పుడు నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావు. సరి అయిన మార్గంలో వెళ్ళకపోతే మనం ఖచ్చితంగా దెబ్బతింటామని. కాబట్టి ఈ వర్తమానం ద్వారా ప్రభు మీ అందరితో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. ఈ 3 విషయాలు మీరు ధ్యానం చేయండి. మరొకసారి ఈ వర్తమానం వినండి. అన్నీ కలిసి రావాలా వద్దా? సమస్తాన్ని దేవుడు మేలు కొరకు సమకూర్చి జరిగించాలా వద్దా? ఈ మధ్యకాలంలో ఫైనల్‌గా ఒక టెస్ట్ మనీ చెప్తున్నాను. చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయి. నిన్న కూడా సహోదరుడు ఒక సాక్ష్యం పెట్టాడు. నేను దాన్ని తర్వాత పోస్ట్ చేస్తాను. నేను ఒక ఇంటిలో ఒక విషయం గురించి చాలా కాలం నుంచి ఆ సమస్య నలుగుతుంది. అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెప్తున్నప్పుడు ప్రాబ్లమ్ రిజాల్వ్ అయిందన్న. అది ఎట్లా రిజాల్వ్ అయిందంటే ఒక వంతుకు 2 మేలులు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే చూడండి, దేవుడు మేలు కలిగించడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. మనం దేవుని సంకల్పంలో వెళ్తే, దేవుని చిత్తానుసారం గాని మార్గంలో వెళ్తే ఏమన్నాడు? మునికోళ్ళకి ఎదురుతానుట నీకు కష్టము అన్నాడు. కాబట్టి ఇది కష్టం అంటే ఆ మార్గంలో వెళ్ళొద్దు. మీరు నా ప్రియులైన పిల్లలని మీకు బుద్ధి చెప్తున్నానని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పినట్లుగా లోబడని పిల్లలకు శ్రమ అని చెప్పాడు. దేవుడి తలంపులు మన కొరకే దీవించును గాక. ఈ ఒక తీర్మానం చేసుకోండి ఈ ఉదయకాలం. ప్రభువా, నువ్వు నన్ను రక్షించింది నీ పని చేయడానికి, కానీ నేను నా పని చేసుకుంటున్నాను. నా పని చేసుకుంటున్న నేను ఏం చేస్తున్నా సఫలం అవట్లేదు. నాకు సమృద్ధిగా మిగులుతుంది అనుకుంటున్నాను కానీ పని సమృద్ధిగా ఉంటుంది కానీ మిగులు లేదు ప్రభు. నేను ఇంకా కొంతమందికి అన్యాయంగా లెక్కలు చెప్తున్నాను. కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా నేను బిగపడుతున్నాను. ఇవన్నీ మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ గురించి నాకు తెలియక్కర్లేదు. వాక్యంలో స్పష్టంగా రాశాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో. మీరు మోసముగా బిగబడుతున్న కూలి. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా మీరు మోసం చేస్తున్నారు. ఎందుకు? మీరు అక్కరలో ఉండిపోయారు.
మీకు ఇంకా కొరతలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రభువు ఒకవేళ పిలిచాడు అనుకోండి, కంప్లీట్ పరిచర్యకి రండి. దేవుడు పిలిస్తే వచ్చేసేయండి. ఎందుకంటే మీరు వలలు విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ పరిచర్యకు వస్తే దేవుడు మీ ప్రతి ఒక్కరు తీరుస్తాడు. నేను చెప్తున్నాను, మన యజమానులు కూడా మన చేత అంత పని చేయించుకొని శాలరీ ఇచ్చే టైంలో డేట్స్ మార్చుతారేమో కానీ, మిమ్మల్ని కానీ యేసుప్రభు తన సేవలో తీసుకొని వస్తే ఆయన ఫస్ట్ రోజు రాకముందే మీ అకౌంట్లోనికి కావలసిన అమౌంట్ని పంపిస్తాడు. ఎందుకంటే ఏలియాని పోషించిన వాడు, నన్ను వెంబడించండి మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్పిన వాడు ఆ రోజు ఏం చేశాడంటే దరి మీద నిప్పు, రొట్టె, కాల్చిన చేపనుంచాడు. కాబట్టి దేవుడు తన సేవకులు పోషించుకుంటున్నాడు. కాబట్టి పరిచర్యకు ప్రభు పిలిస్తే ఉద్యోగం విడిచిపెట్టాలా అని ఆలోచన చేయకండి. ప్రభువు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ ప్రభు పిలవలేదు, ఉద్యోగమే చేస్తూ దేవుని సేవలో సహకరించాలనుకుంటే అలా చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేస్తాడు. కానీ కంప్లీట్‌గా మీ పనిలో పడిపోయి ప్రభు సన్నిధులు మానేసుకుంటే మాత్రం మీరు మోసంలో ఉన్నారు. మీరు అవివేకంలో ఉన్నారు. ప్రభు అందుకనే మీ జీవితంలో శ్రమలను అనుమతిస్తున్నాడు. ఈ శ్రమలు మీకు మంచి సైన్స్ అన్నమాట. ఈ సైన్స్ చూసుకొని మీరు బయటకు వచ్చేసేయండి. దేవుడు మీకు అటు సహాయం చేయను గాక. ప్రభు ఈ ఉదయకాలం నాకు ఇచ్చిన ఆత్మ నడిపింపుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే విన్నవారందరూ ధన్యులని చెప్పి మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ తలంపులు అందరి హృదయాల్లో భద్రపరచుగా. ఈ మెసేజ్ అందరికీ చెప్పండి. కొందరిని మీరు కూడా సరైన మార్గంలోకి లాగండి. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని వాడుకొని సమయలు 2వ గ్రంథము 21వ అధ్యాయం ద్వారా అందించిన శ్రేష్టమైన తలంపులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ముందుగా 20వ అధ్యాయం నుంచి మనకి తెలియజేస్తూ పరిశుద్ధాత్మ పేరిట ఈరోజు సంఘంలో జరుగుతున్నటువంటి మోసాన్ని, సంఘం అనే యుక్తి గల స్త్రీ దాన్ని ఖండించాలి, వాటిని నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేయాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అపవాది యొక్క కుట్రని కూడా జ్ఞాపకం చేశారు. మానవ సంతానం పెరగకుండా, యేసుక్రీస్తు ప్రభువారు రాకుండా అపవాది ఏ విధంగా కుయుక్తి చేత మానవుల్ని అలాగే దూతల ద్వారా ఏ విధంగా అపవిత్రమైనటువంటి కార్యాన్ని జరిగించి మానవ సంతానాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలన్న విషయాన్ని వాడు ఏ విధంగా కుయుక్తి పన్ని మరి వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రవేశించకుండా వాడు చేసినటువంటి కుయుక్తిని జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క ఉద్దేశం నెఫీలీయుల్ని మరి సంహరించడమే దేవుని యొక్క ఉద్దేశం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం విశ్వాసం ద్వారా దేవుని యొద్దకు చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి తాను జీవించవలసినటువంటి వాస్తవమైన జీవితాన్ని జీవించకుండా అపవాది ఏ విధంగా వాడు డిస్టర్బ్ చేస్తూ మరి ప్రతి విషయంలోనూ కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, తను ఎందుకు పిలువబడ్డాడో పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించవలసినటువంటి విశ్వాసి, ప్రతి ఉత్తమమైనటువంటి దేవుని యొక్క కార్యాల్లో పాలు పంపులు పొందవలసినటువంటి విశ్వాసిని మరి లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ఇందులో జీవన దీనిలో చిక్కుపెట్టి వాడు ఏ విధంగా వాస్తవమైన జీవితాన్ని జీవించకుండా వాడు ఏ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాడో జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం పిలువబడిన ఉద్దేశము, ఎందుకు పిలువబడ్డామో, మనం సత్క్రియలు చేయడానికి దేవుని కొరకు దేవుని చేసిన పని ఉన్నామన్న విషయాన్ని కూడా దేవుని సేవకుల ద్వారా మనం జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం పిలువబడినటువంటి పిలుపు ప్రకారం మనం దేవుని కొరకు మరి పని చేయవలసినటువంటి వారు ఉన్నాం. ఎందుకంటే మనం ఎంత ప్రయాసపడినా అది చిల్లు సంచిలో వేసినట్టే. ఎందుకంటే ప్రయాసపడి వల్ల ఏమీ లేదు, కానీ దేవుని కృప వల్ల సమస్తం జరుగుతుంది. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడే మనకు సమస్తం సమకూర్చి జరిగిస్తారన్న విషయాన్ని కూడా దేవుడు తన దాసులను వాడుకొని అందించారు. కాబట్టి విన్నటువంటి సంగతులన్నీ కూడా మరొకసారి ఆడియో పొందుకొని విని మేలు పొందాలని మీకు అందరికి తెలియజేస్తూ శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని దాసులు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ప్రియులు తణుకు నుంచి మనతో సాహసం చేస్తున్న ప్రియులు చింతల నరేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ కూడికలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు వందనాలు. జరుగుతున్న పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజు సాయంత్రం జగన్నాథపురంలో జరగబోయే సువార్త కూడిక కొరకు, అలాగే 14వ తేదీ రాజమండ్రిలోను, అలాగే 16, 17 ఇంజనంలోను, 26 నుంచి జూన్ 1 వరకు జరగబోయే కాన్ఫరెన్స్ కొరకు, అలాగే ఆయా పరిచర్లో జరుగుతున్న ఆయా మన దేవుని సేవకుల ద్వారా జరుగుతున్న ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్ల కొరకు ప్రార్థించవలసిన కోరుచున్నాం. కూడికలో ఇప్పటి వరకు ఆసక్తిగా వర్తమానమైన ప్రియులు కూడా వందనాలు. ముగింపు ప్రార్థన ప్రియులు చింతల నరేష్ గారు చేస్తారు. కూడికను ముగింపు చేసుకున్నాం. వందనాలు. కృప కలిగిన మా తండ్రి,
కృపా సత్య సంపూర్ణ మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు వేళ నైనా మమ్మల్ని ప్రేమించి ఈ దినమంతా జీవించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి నాయన వర్తమాన సందేశాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమయలు 2వ గ్రంథం నాయన 21వ అధ్యాయం నుండి మీరు మాకు అందించిన శ్రేష్టమైనటువంటి నాయన సందేశాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన దావీదు చేతిలోని నాయన 5 రాళ్ళు నాయన నలుగురు సంహరింపబడ్డారనే నాయన విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు. నాయన సంబంధము సహవాసం అనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేశారు. యెహోవా స్వాస్థ్యమును నాయన వారు దీవించినట్లనే నాయన విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మేము నాయన సియోను సంబంధులు అని నాయన ఆశీర్వదించబడిన వారమని సమస్తాన్ని మా మేలు కొరకు మా ప్రభు సమకూర్చి జరిగించుచున్నాడన్న సత్యాన్ని నాయన మాతో జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన దేవుని చిత్తానికి మీ చిత్తానికి మేము వ్యతిరేకంగా నడిస్తే నాయనది చాలా కష్టంతో కూడినటువంటి నాయన విషయం అని మీరు జ్ఞాపకం చేశారు. నాయన ప్రతి విషయంలో కూడా నాయన మేము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలన్న సత్యాన్ని కూడా మీరు మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన క్రీస్తునందు మీరు మమ్మల్ని నూతన సృష్టిగా ఎందుకు చేశారో నాయన జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మేము విశ్వాస సంబంధులమని నాయన అన్ని విషయాలలో మేము ఆశీర్వాదానికి మాత్రమే వారసులమని నాయన ఈ ఆశీర్వాదం పొందాలి అంటే నాయన సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న సత్యాన్ని మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఆశీర్వాదానికి వారసులమైనటువంటి మేము నాయన అనుదిన కృపను పొందుకుంటూ నాయన తేబడు కృప విషయంలో నాయన నిరీక్షణ కలిగి జీవించడానికి నాయన ప్రతి దినం నాయన మీ సేవకుని ద్వారా మా జీవాన్ని గురించినటువంటి సంగతులు మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మేము క్రీస్తునందు నూతన సృష్టిగా ఎందుకు నాయన చేయబడ్డామో మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మేము దేవుని పని కొరకు నియమించబడిన వారమని మీరు జ్ఞాపకం చేశారు. సువార్తను ప్రకటించకపోయినట్లా నాయన శ్రమని మీరు జ్ఞాపకం చేశారు. నాయన మీ పని కొరకు నియమించబడినటువంటి మేము మీ పనిని నిర్లక్ష్యం చేయకుండా నాయన మీ పనిలో వాడబడుతూ నాయన మీ కృప చేత నడిపించబడడానికి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన మీ దాసుని వాడుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నాయన ప్రతిదినం నాయన వర్తమాన సందేశాన్ని మాకు అందిస్తూ నాయన ప్రతిదినం మీరు మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రత్యేకంగా మరి ఈ నెలలో జరగబోతున్నటువంటి నాయన మీటింగ్స్ కొరకే ప్రార్థిస్తున్నాం. నాయన మెగా కాన్ఫరెన్సెస్ కొరకే నాయన ప్రార్థిస్తున్నాం. నాయన 26 నుండి నాయన మరి జూన్ 1 వరకు జరగబోతున్నటువంటి నాయన మరి ఈ కుడికల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. నాయన అనేక మంది నాయన ఈ కుడికలకు సిద్ధపడుతూ ఉండగా నాయన మీ కృప చేత అందరినీ కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయన మీరు ఎన్నుకుని నాయన మరి ఈ పరిచర్యలో ఈ కుడికలలో నాయన మీ సందేశాలను అందించడానికి మీ సేవకులను మీరు ఏర్పరచుకున్నారు, వారందరినీ కూడా నాయన మీ ఆత్మ చేత నడిపించమని మా జీవమును గురించినటువంటి సంగతులు మాత్రమే మాట్లాడడానికి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన కనానులో ఏ లోటు లేకుండా మీరుంటే నాయన నీరు ద్రాక్షారసముగా ఎలాగో మార్చబడిందో నాయన ఈ కుడికలలో కూడా మీరు జరిగించబోతున్న అద్భుతాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ లోటు లేకుండా నాయన మీ కుమారుని గురించి ప్రత్యక్షత మాకు అనుగ్రహిస్తూ మీ కుమారుణ్ణి మాత్రమే నాయన గణపరచబోతున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం బ్రతకడానికి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన జూమ్ మీటింగ్కి చేరి వచ్చినటువంటి నాయన మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నాయన మరి నడిపిస్తున్నటువంటి మీ కుమారుణ్ణి కూడా మీ ఆత్మచేత నాయన చక్కగా వాడుకుంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు చింతల నరేష్ గారికి అలాగే కొడుకులోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేసుకుందాం.
అందరికి వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.